4 వీర విఘ్నేశం అన్నారు. అయినా బేతాళ శక్తి శరకార్ముక ఖడ్గ కేట ఖట్వాంగముద్గర గద అంకుశ పాశహస్తాన్ శూలంచ కుంత పరశుధ్వజముద్వహస్తం వీరం గణేశమరుణం సతతం స్మరామి. ఈ అద్భుతమైనటువంటి విధానం అండి. దీంట్లో అయినా బేతాళ శక్తి శరకార్ముక ఖడ్గ కేట ఖట్వాంగముద్గర ఇవన్నీ ఒక్కొక్క రకమైనటువంటి ఆయుధాలండి. ఇవన్నీ కూడా ఇవన్నీ అమ్మవార్ల చేతిలో ఉంటాయి ఆ చెప్పినటువంటి కొన్ని సందర్భాల్లో. ఇవన్నీ ఇప్పుడు వీర విఘ్నేశ్వరుడు కదా, మరి వీరుడుగా కనిపిస్తున్నాడు ఇక్కడ మనకి. వీర విఘ్నేశ్వర రూపంలో చెప్తున్నారు. ఇవన్నీ ఉంటాయట. గద, పాశము, అంకుశము, శూలము, పరశు అంటే గొడ్డలి, ధ్వజము ఇలాగ ఉంటూ ఇక 4 భుజములతో చతుర్భుజుడై ఉంటాడు. సింధూర వర్ణం సింధూర గణపతిగా అయినా చెప్పబడుతూ వీర విఘ్నేశ్వరుడుగా చెప్పబడుతున్నాడు. ఈ రూపాన్ని స్మరిస్తే మనకి ఒక అద్భుతమైనటువంటి జయం కలుగుతుందన్నారు. ఏమండి, ఇది 4.